जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. And this is your reasoning second day class. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో లెటర్ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఆ లెటర్ సిరీస్లో కంటిన్యూషన్గా సో టుడే క్లాస్లో దాని మీద ప్రాబ్లమ్స్ని అదేవిధంగా నెంబర్ సిరీస్లో మెయిన్ ప్యాటర్న్స్ని కూడా ఈరోజు క్లాస్లో మనమైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే జస్ట్ ఐ వాంట్ టు గివ్ 1 minute రివిజన్. సో రిగార్డింగ్ ఎస్టర్డే క్లాస్కి సంబంధించి 1 minute రివిజన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనం ఆల్రెడీ వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అని చెప్పుకున్నాం. సో వెర్బల్ రీజనింగ్లో మెయిన్ పార్ట్స్లోని కొన్ని ట్రాక్స్గా డివైడ్ చేసి సో దాన్ని ఫస్ట్ మీకు ప్రిఫరెన్స్డ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్లో మనకి మిర్రర్ ఇమేజెస్ కానీ, వాటర్ ఇమేజెస్ కానీ, డయాగ్రామ్స్, పేపర్ ఫోల్డింగ్స్ సో ఇలాంటివి సెకండ్ ట్రాక్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వెర్బల్ రీజనింగ్లో ఫస్ట్ పార్ట్ కింద మనము ఎనాలిసిస్, అలాగే ఎనాలజీ, సిరీస్ కన్వెన్షన్స్, కోడింగ్, డీకోడింగ్ ఈ పార్ట్ని అంతటినీ కూడా కలిపి సో మనం ఒక ట్రాక్ కింద ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్, ఎందుకంటే ఈ ఆల్మోస్ట్ ఈ 4 కాన్సెప్ట్స్ కూడా సిమిలర్గా ఉంటుంది. లెటర్ సిరీస్ అంటే ఆల్ఫాబెట్స్, నెంబర్సు ఆ ప్యాటర్న్స్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఈ ఫస్ట్ పార్ట్లో మనం ఏం చేస్తామంటే ఈ సిరీస్ కంప్లీషన్స్, కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, క్లాసిఫికేషన్ని డీల్ చేస్తాం. సో అందులో భాగంగానే లాస్ట్ క్లాస్లో మనం సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము. సో సిరీస్లో లెటర్ సిరీస్ ఉంటుంది, అదేవిధంగా నెంబర్ సిరీస్ అనేది కూడా ఉంటుంది. సో లెటర్స్ అనేవి A to Z 26 లెటర్సే ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ లిమిటెడ్ పార్ట్. సో వీ కెన్ ట్యాకిల్ ఈజీలీ. సో విత్ మినిమమ్ పాయింట్స్ కొన్ని టిప్స్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుతూ లెటర్ సిరీస్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ని మనము ఈజీగా చేయవచ్చు, మ్యాక్సిమం మనం స్కోర్ చేసుకోవచ్చు. బట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ నెంబర్ సిరీస్కి వచ్చేటప్పటికి సో నెంబర్ సిరీస్లో ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటుంది, మెనీ ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి సో వెన్ కంపేర్ టు లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్లో థింకింగ్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, అలానే ప్రాబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఇట్ రిక్వైర్స్ సమ్ మోర్ ప్రాక్టీస్, ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎనీవే ఫర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ ఐ విల్ ప్రొవైడ్ ది ప్రాక్టీస్ క్వశ్చన్స్. లెటర్ సిరీస్కి సంబంధించి అలాగే నెంబర్ సిరీస్కి సంబంధించి మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ని మీరు చేసినట్లయితే సో ఈజీగా ఆ టాపిక్స్ మీ మైండ్లోకి వెళ్ళడం అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్లో A to Z ఎలా రిమైండ్ చేసుకోవాలో ప్రీవియస్ క్లాస్లో చూసాము అండ్ సింపుల్ ట్రిక్స్ తోటి. సో అదేవిధంగా ఫస్ట్ హాఫ్ అని, సెకండ్ హాఫ్ అని ఎలా డివైడ్ చేసుకోవాలి, సో వాటి ఆపోజిట్ లెటర్స్ కూడా ఏమొస్తుంది, రివర్స్ ఆర్డర్లో ఎలా రాయాలి, ఏ లెటర్కి ఏ పొజిషన్ వాల్యూ అనేది సో మన మైండ్లో ఉన్నట్లయితే ఏదైనా ప్రాబ్లమ్ని ఈజీగా వాటిని చూస్తూనే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఈజోటీ ఫార్ములా ఒకటి కూడా మీకు చెప్పాను, అదేవిధంగా A నుంచి Z వరకు కొన్ని ప్లేసెస్కి సింపుల్గా గుర్తుపెట్టుకునేది కూడా మీ మైండ్లో పెట్టుకున్నట్లయితే ప్రాబ్లమ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ ద సేమ్ వే ప్యాటర్న్స్ అనేది ఎక్కువగా మన లెటర్ సిరీస్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎటువంటి ప్యాటర్న్స్ మెయిన్ ఫాలో అవుతున్నారు అంటే ఓవెల్ అండ్ కాన్సోనెంట్ ప్యాటర్న్స్, అంటే ఓవెల్ని బేస్ చేసుకొని ఇవ్వడము, అదేవిధంగా ఆల్టర్నేటింగ్ అండ్ రిపిటీషన్ ప్యాటర్న్స్ ఇవ్వడము. సో అదేవిధంగా ఆల్ఫాబెట్ సిరీస్, రివర్స్డ్ సిరీస్, స్కిప్డ్ సిరీస్ సో ఇలా కొన్ని ప్యాటర్న్స్ ఫాలో అవుతూ మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది క్వశ్చన్స్. ఓకే, సో దిస్ ఈస్ డెఫినేషన్ అనేది మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పున్నాను లెటర్ సిరీస్ అనేది. బట్ సో ఒకసారి థియరిటికల్గా మనం ఏమీ మెమరీగా చేసుకోవాల్సిన పని లేదు, బైహార్ట్ చేయాల్సిన పని లేదు. బట్ ఎనీవే డెఫినేషన్ మాత్రం మనకి మైండ్లో ఉన్నట్లయితే సో ఈజీగా మనకి కాన్సెప్ట్ తెలుస్తుంది. లెటర్ సిరీస్ ఈజ్ అన్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్. సో అరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ అనేది లాజికల్ వేలో ఉంటుంది, ఒక స్పెసిఫైడ్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. సో దీన్ని ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ లెటర్స్ ఒక అరేంజ్మెంట్లో అరేంజ్ చేయడమే సిరీస్ అంటాం. సో దాని ప్లేస్లో నెంబర్స్ ఉన్నట్లయితే వాటిని నెంబర్ సిరీస్ అంటాం.
సో మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒకదానికి సెకండ్ ఆల్ఫాబెట్కి తర్వాత థర్డ్ ఆల్ఫాబెట్కి ఏదో ఒక సమ్ లాజిక్ అనేది మనం అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. కొన్ని బిట్స్ మనం చూసినప్పుడు +4 అని, +2 అని, +1 అని. సో దట్ ఈస్ కాల్డ్ లాజికల్ అరేంజ్మెంట్ ఆర్ స్పెసిఫైడ్ ప్యాటర్న్స్లో వెళ్ళడం అనమాట. ఓకే, సో హియర్ ఐ జస్ట్ వాంట్ టు గో టైప్స్ ఆఫ్ లెటర్ సిరీస్లో మెయిన్గా మనము డిస్కస్ చేసుకోవాల్సింది 2 టైప్స్ ఉంటుంది. సో వన్ ఈజ్ ఆల్ఫాబెట్ సిరీస్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆల్ఫాబెట్ న్యూమరిక్ సిరీస్, లైక్ వి కాల్డ్ యాజ్ ఎ మిక్స్డ్ సిరీస్ అని కూడా అంటారు దాన్ని. సో రెండు కలిపి కూడా అడగొచ్చు. ఆల్ఫాబెట్ సిరీస్లో 1 లెటర్ సిరీసు, 2 లెటర్ సిరీసు, 3 లెటర్ సిరీసు, ఇంకా హై లెవెల్కి వెళ్తే 4 లెటర్ ఇట్లా ఉంటుంది. అంటే సింపుల్గా ఒక్కొక్క లెటరే ఇస్తూ మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అడగొచ్చు. 2 లెటర్స్ ఇస్తూ ప్రాబ్లమ్స్ అడగొచ్చు. సో దాన్ని జస్ట్ సబ్ క్లాసిఫికేషన్ చేసుకున్నాను నేను అంతే. ఓకే, సో 1 లెటర్ సిరీస్లో సి హియర్ ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈజ్ ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద సిరీస్ BFJN. సో వాట్ కమ్స్ నెక్స్ట్ లెటర్ ఈస్ ఆర్. సో సింపుల్గా వీ కెన్ ఐడెంటిఫై, మనం చూస్తూనే ఐడెంటిఫై చేసేస్తున్నాం. సో BFJN. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్, సో B is 2 and F is 6, J is 10 and N is 14. మీరు ఎందుకు నేను పొజిషన్స్ చెప్పాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో మీరు నార్మల్గా వితౌట్ థింకింగ్ ఆఫ్ నెంబర్స్ని మీరు మైండ్లో తీసుకోకుండా ఓన్లీ BFJN అంటే మీకు అంతగా స్ట్రైక్ అవ్వకపోవచ్చు బహుశా. సో ఎప్పుడైతే మీరు ఆ ఆల్ఫాబెట్స్ని నెంబర్స్లా ఆలోచిస్తున్నారో మీకు ఏమైపోయింది, ఈజీ అయిపోయింది. సో 2 తర్వాత ఎవరు వచ్చారు, 6 వచ్చింది. అండ్ ఇక్కడ ఏమొచ్చి 10 వచ్చింది, ఇక్కడ 14 వచ్చింది. సో మీ మైండ్లోకి ఏం తెలిసింది, దేర్ ఈజ్ ఎన్ సమ్ ప్యాటర్న్, దేర్ ఈజ్ ఎన్ సమ్ గ్యాప్. సో దీనికి ఒక ప్యాటర్న్ 4 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు అనేది మీ మైండ్లోకి వెళ్ళింది. సో అందుకనే నెంబర్స్లోకి మార్చుకోండి అని చెప్పేది. సో అదర్వైజ్ బి అంటే మీరు A నుంచి Z వరకు రాస్తే కానీ మీరు ఐడెంటిఫై చేయలేరు. సో ఎప్పుడైతే నెంబర్స్లో రాసుకున్నారో మీకు తెలుస్తుంది ఆబ్వియస్లీ నెక్స్ట్ దానికి కూడా ఇంకా ఏం కలపాలి, మనం ఇంకొక 4 యాడ్ చేయాలి అని మన మైండ్ చెప్తుంది అప్పుడు. సో ఆటోమేటిక్గా 14కి 4 కలిపితే ఎంత అవుతుంది, 18. సో 18 అనగానే మీరు ఏం చెప్పాలి, ఆర్. సో రైట్ టు ఏజ్ అని అనుకున్నాం కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చెప్పగలిగారు మీరు, ఆర్. సో నెంబర్స్లో దీన్ని కన్వర్ట్ చేసుకోకపోతే B తర్వాత F, J తర్వాత N తర్వాత ఏమొస్తుంది, ఇట్ టేక్ సమ్ టైం. ABCDలు రాసుకొని ఇలా గ్యాప్లు ఉంచుకొని అదంతా చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో 1 లెటర్ వర్డ్లోకి వచ్చేటప్పటికి ఇలా ఓన్లీ 1 ఆల్ఫాబెట్స్ ఇచ్చి ఇలా అడగవచ్చు. సో ఇలాంటి సింపుల్గా కూడా కొన్ని ఎగ్జామ్స్లో అడిగినవే, రైట్. అండ్ నెక్స్ట్ లెటర్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ 2 లెటర్ సిరీస్లో చూద్దాం. సో 2 లెటర్ సిరీస్లో, సో హియర్ యోర్స్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద సిరీస్. So this is your question now. So what is the next letter in the series B, C. So మనదంతా కూడా it should be interactive class. ఏదో వన్ సైడ్ క్లాస్ లాగా ఉండకూడదు. మన క్లాస్ అంతా కూడా ఎలా ఉండాలి, ఇంటరాక్టివ్. సో నేను క్వశ్చన్స్ మన డిస్కషనే. సో ఇక్కడ నా ఒక్క బ్రెయినే పని చేయకూడదు, మీ అందరి బ్రెయిన్ పని చేయాలి క్లాస్ జరుగుతున్నంతసేపు కూడాను. సో థింకింగ్ ఆలోచించడమే. ఒక్కొక్కలా ఆలోచిస్తారు, ఒకళ్ళ బ్రెయిన్ ఒకలా ఆలోచిస్తుంది. సో ఇది కూడాను నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటుంది. ఇలాగే చేయాలని లేదు, ఇంకొకలా కూడా చేయొచ్చు, బట్ సొల్యూషన్ ఒకటే ఉంటుంది. ఓకే, సో BCEG. సో ఆన్సర్ని అయితే చూడకండి ప్రస్తుతానికి. సో వాట్ కమ్స్ ఆఫ్టర్ G తర్వాత ఏం రావచ్చు, ఓకే. సో ఎవరైనా చెప్తారా ఎందుకు K వచ్చింది అనేది? ఎస్. సో దిస్ ఈజ్ ఐ జస్ట్ వాంట్ టు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయబోయేది ఏంటంటే నెంబర్ సిరీస్లో ఇది. సో నెంబర్స్ ఎందుకు చాలా పెద్ద కాన్సెప్ట్ అనుకున్నాం కదా. నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటుంది, ప్రైమ్ నెంబర్స్ ఉంటుంది, ఓకేనా, కాంపోజిట్ నెంబర్స్, హోల్ నెంబర్స్. సో వీటిని కూడా ఇప్పుడు ఎలా అయితే మనకి ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్, కాన్సనెంట్స్ అని చెప్పి వదిలేసుకున్నాం, బట్ నెంబర్స్లోని చాలా ప్యాటర్న్స్ ఉన్నది. స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్ ఉంటుంది, మల్టిపుల్స్ ఉంటుంది,
ఓకేనా, ఎడిషన్ చేయాల్సి వస్తుంది, డిఫరెన్స్ అవన్నీ కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్యాటర్న్ మీ మైండ్లోకి వచ్చింది. సో ఏంటి, ఇది సమ్ 2, ఇది 3, ఇది 5, 7. సో 2 వచ్చింది కాబట్టి ఆడ్ నెంబర్స్ అయితే కాదు. సో 3, 5, 7. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ మేబీ సమ్ 9 కూడా అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకేనా, బట్ 9 ఇచ్చారా లేదా ఇక్కడ, అయి ఉంది. సో అవి మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ 9 ఇస్తే 2 కూడా ఉంది కదా, 2 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 2ని మనము అది గుర్తుపెట్టుకోవాలి. సో చిన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ 2 కాదు. ఓకేనా, సో నెక్స్ట్ ఎవరు వస్తారంటే మనకి 11. సో 11. సో నెంబర్స్లో మార్చుకున్నాం, ఆ నెంబర్లో ఉండే ప్యాటర్న్ని మళ్ళీ మనం ఐడెంటిఫై చేయాలి ఆ నెంబర్స్లోని. సో ఆ నెంబర్స్లో అదర్వైజ్ ఓన్లీ బీసీఈజీ అయితే మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. క్లియర్? సో అర్థమైందా అందరికీను, లేదా నేను ఇంకొకసారి చేసి చూపించిన. సో బి అనేది 2, సి 3, ఈ అనేది 5, జి అనేది 7. సో 2, 3, 5, 7 ఇట్స్ అన్ ఏ ప్యాటర్న్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో ఆబ్వియస్లీ ద నెక్స్ట్ లెటర్ ఈజ్ 11 అవుతుంది. 11 అనగానే మనకి ఎవరు వస్తారు, కే. సో వీ కెన్ చూస్ కే ఈజ్ అన్ ఆన్సర్. కే అని పెట్టుకోవచ్చు. ఓకే, ఎస్, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లోనే సింపుల్గానే ఉంది ఇందాకలది, బట్ ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఉంది, మేబీ క్యూబ్స్ కూడా ఉండొచ్చు. ఓకే, క్యూబ్ రూట్స్ కూడా ఉండొచ్చు. దట్స్ ద డిఫికల్టీ. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పటికి సింగిల్ లెటర్స్ అయినా కూడా వాటి మధ్యన ప్యాటర్న్స్లో డిఫికల్టీ అనేది రావచ్చు మనకి. ఓకే ఓకే, సో ఐ విల్ గో టు ది నెక్స్ట్ 3 లెటర్ సిరీస్. సో యాక్చువల్గా దానికి 4 క్వశ్చన్స్ ఉంటుంది, సేమ్ ఆ ప్యాటర్న్స్లోనే ఇంకొక పెయిర్ ఏంటున్నదని అది క్వశ్చన్ యాక్చువల్గా. సో ఆ 4 ప్రీవియస్ వర్డ్స్ అనేది సో సమ్వేర్ ఇట్ వాజ్ మిస్డ్ వైల్ యాడింగ్ ది ఇంటూ ది పీపీటీలో యాడ్ చేసినప్పుడు అది మిస్ అయి ఉంటుంది. ఓకే, సో సేమ్ ప్యాటర్న్లోనే ఎలా ఉంటుందని. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ సో ఆన్సర్ ఎందుకు జీక్యూ అయింది అని అంటే బికాస్ 7, 17 అంటే రిమైనింగ్ అన్నీ కూడా అదే ప్యాటర్న్లో ఉండొచ్చు, మేబీ సమ్ 10 గ్యాప్తోనో అలా ఉండొచ్చు. ఓకే, సో ఐ విల్ యాడ్ ఇట్ అండ్ విల్ డిస్కస్ యూ లేటర్ డెఫినెట్లీ. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే 3 లెటర్డ్ సిరీస్. సో 3 లెటర్ సిరీస్లోని హియర్ మనం ఎన్ని లెటర్స్ని తీసుకున్నామంటే ఇక్కడ 3 లెటర్స్ని తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఇలా వస్తుంది యాక్చువల్గా క్వశ్చన్. సో దట్ క్వశ్చన్ ఇస్ ఇట్ వాజ్ మిస్డ్ దేర్ ఐ థింక్. సో ఇలా క్వశ్చన్ వస్తుంది, ఆప్షన్స్ అనేది మనకి వస్తుంది కాదు. సో వాట్ ఈజ్ ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద సిరీస్. సో ఇక్కడ కొన్ని లెటర్స్ 3 లెటర్స్ని అయితే మనకి సిరీస్లో ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఏ వర్డ్ అనేది వస్తుంది, ఏ కాంబినేషన్ అనేది వస్తుంది అనేది. సో మీరు అది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చెప్పండి. సో హియర్ ద ఆప్షన్స్ అనేవి మీకు ఇక్కడ ఉన్నది. సో XDY, YFZ, YFA అండ్ XFY. So from the next time onwards, I just want to remove all the explanations and answers. I'll give only questions and we'll discuss here only. Okay. So tell me. So what's the answer is Y. So here YFZ. How can you say that? See, if you observe, see just you focus on the patterns. So here is in a 3 letter series. So CNL and this is BLIAZF. So this is 3, 14 and 12. And what about this one? So 2, 12, 9 and A1, 10, 6. See, you need not అన్ని రాయాల్సి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫస్ట్ లెటరు ఏమవుతుంది, సో 3 కాస్త ఏమైపోయింది 2 అయింది, నెక్స్ట్ ఏమైంది 1 అయింది, నెక్స్ట్ ఏమైంది 26 అంటే ఇట్ గోస్ టు ది బ్యాక్, అలా 1 స్టెప్ బ్యాక్ వెళ్తుంది. మీరు దీనిని ఫస్ట్ 2 సిరీస్ని అబ్జర్వ్ చేయాలి, ఆల్వేస్ మీకు అక్కడే ట్యాకిల్ అయిపోతుంది. అక్కడ అవ్వలేదు అంటే నెక్స్ట్ పెయిర్కి వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ లెటర్ సిరీస్లోని నెంబర్ సిరీస్లోని మనకి ఎక్కడ దొరికేస్తుంది పాయింట్ అంటే ఈ మొదటి రెండిట్లోనే లింక్ దొరికేస్తుంది మనకి. సో ఇక్కడ ఉంది అని అంటే సో ఇక్కడ కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యాము అంటే సెకండ్ది కూడా కన్ఫర్మ్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది తగ్గింది ఒకటి. సో ఓకే, ఫస్ట్ లెటర్ ఏమవుతుంది తగ్గుతుంది, సెకండ్ కన్ఫర్మ్ చేసేసింది, 2 కాస్త ఎలా అయిపోయింది 1 అయిందంటే సో 1 లెటర్ తగ్గుతుంది అని కన్ఫర్మ్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో మీ ఆప్షన్స్లోని ఆబ్వియస్లీ 26, మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఉండాలని అనుకుంటాం మనం
ఈజీగా 25. సో మీ ఆప్షన్స్లో వై ఒకటే ఉందనుకోండి, డోంట్ గో ఫర్ నెక్స్ట్ వన్, ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళే పనే లేదు. సో సమ్ టైమ్స్ ఆప్షన్స్ నుంచి కూడా మనం రావచ్చు. సో కానీ ఇక్కడ వైలు ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. కాబట్టి ఇంకేం చేయాలి? సెకండ్ది కూడా థింక్ చేయాలి. ఇన్ కేస్ ఆప్షన్లో వై ఉండేది ఒకే వర్డ్ ఉందనుకోండి, మనం వైతో ఇంకా ఆపేయచ్చు, ఇంకా సెకండ్ దానికోసం కూడా ఆలోచించాల్సిన పని లేదు. అలా కాకుండా వైతోనే, అంటే అదే డిఫికల్టీ పెంచడం అంటారు దాన్నే. సో అలాంటి అన్ని వైలే ఇచ్చేసి ఇంకా అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సెకండ్ది కూడా పాసిబిలిటీ ప్యాటర్న్ కూడా థింక్ చేయాలి. ఇప్పుడు చూడండి 14 ఎలా మారుతుంది? 12 అయింది. సో 12 ఎలా మారుతుంది? 10 అయింది. సో ఎన్ని తగ్గుతుంది? 2 to 2 తగ్గుతుంది. సో ఏ ప్యాటర్న్లో ఉంది? డిక్రీజింగ్ 2, డిక్రీజింగ్ 2, డిక్రీజింగ్ 2. సో అలాగే 10 ఎంత తగ్గింది? 8. నెక్స్ట్ ఎంత వస్తుంది చెప్పండి? 8 ఎంత తగ్గుతుంది మళ్ళా? 6. సో ఇక్కడ 6 బదులుగా ఇప్పుడు నేను ఇక్కడ ఎవరిని రాస్తున్నాను? నేను ఎఫ్. సో ఆబ్వియస్లీ ఏమొచ్చింది చూడండి? వై ఎఫ్. సో హియర్ అగైన్ వచ్చిందా లేదా? సో అందుకనే సో వైఎఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నా నెక్స్ట్ ఇంకా థర్డ్ దానికి చూడాలి. ఓకేనా? సో ఇప్పుడు అగైన్ ఇంకోటి చూడండి, ఇది ఎలా ఉంది? ఎల్ 12 కాస్త ఎలా మారింది? 9 అయింది. అంటే ఎంత తగ్గింది? 3. సో 9 ఎలా అయింది? 6 ఎంత అయింది? 3. సో 3 ఎంత అవుతుంది చెప్పండి? 1 అవుతుందా 0 అవుతుందా? ఆబ్వియస్లీ 0 అంటే బ్యాక్ సైడ్ ఏం చెప్పాను? 1 అంటే ఎంత అని చెప్పాను? 27 రివర్స్లో వస్తున్నాం కదా మనం. 27 - 1 అంటే ఎవరు? 26. 26 అంటే లెటర్ ఎవరు మనకి? జెడ్ కదా. సో బ్యాక్ నుంచి 0 ఉండదు, మళ్ళా 0 అంటే బ్యాక్ నుంచి వస్తుంది. బ్యాక్ నుంచి లెటర్ ఎవరితో స్టార్ట్ అవుతుంది? జెడ్తో కదా. సో 27 - 1 వచ్చిందంటే 27 - 1, సో జెడ్ వస్తుంది ఇక్కడ. సో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, సో ఏ వచ్చింది కదా అని చెప్పి. ఏ కాదు, అక్కడ ఎవరు? బ్యాక్ నుంచి వస్తున్నాము. ఫ్రంట్ నుంచి వస్తేనే ఎవరిని తీసుకోవాలి? ఏని తీసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఎవరిని తీసుకోవాలి? జెడ్. చూసారా? సో ఆల్మోస్ట్ ఎలా ఉంది? వైఎఫ్ఏ వైఎఫ్జెడ్ రెండు ఉంది. సో చాలామంది ఏం పెట్టేస్తారు ఆన్సరు? వైఎఫ్ఏ పెడతారు, సేమ్ అంతా కలిసింది కదా అని చెప్పి. సో యాక్చువల్ ఆన్సర్ ఈజ్ వైఎఫ్జెడ్. సో అక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే, బ్యాక్ సైడ్ నుంచి తగ్గుతూ వస్తుంది అంటే వెనక్కి, సో మళ్ళీ బ్యాక్ వస్తుంది కాబట్టి అది మళ్ళీ మనం సో 0 తీసుకున్నాం అంటే 27 - 1 26 తీసుకోవాలి, జెడ్ని తీసుకోవాలి. సో దట్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్, అదొక్కటి. సో ఇంకా సింప్లిఫైడ్ ప్రాబ్లం ఇదే ఇవ్వచ్చు అంటే ఫస్ట్ లెవెల్లోనే తెగ్గొట్టేస్తాడు, అంటే ఓన్లీ వై అనేది ఒక్కటే ఇస్తాడు. సో అక్కడే మనం కనిపెట్టేయచ్చు. సో ఎప్పుడైతే నెంబర్స్లో రాసుకొని ఆ పార్టర్స్ని ఐడెంటిఫై చేస్తున్నామో అప్పుడే లెటర్ సిరీస్ని మనం ట్యాకిల్ చేయగలము. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పొజిషన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసుకున్నామే, ఆ పొజిషన్స్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు కొన్ని బేసిక్స్ చెప్పగలుగుతున్నాం, యాడ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, డిఫరెన్స్ వరకును. బట్ ఇంకొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి ఏంటి అంటే నెంబర్ సిరీస్లో స్క్వేర్స్, క్యూబ్స్, ఓకేనా, మల్టిపుల్స్, ఇవి ప్రాక్టీస్ చేయాలి. అందరికీ కూడా కొంచెం టేబుల్స్ అని బాగా రావాలి, కొంచెం తరువుగా ఉండాలి టేబుల్స్లో. మినిమం 20 అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. సింపుల్గా ఎలా టేబుల్స్ నేర్చుకోలో కూడా చూద్దాం తర్వాత. ఓకే, ఎందుకంటే సడన్గా 16 జారు, 25 జారు, 17 జారు, 289 ఇట్లాంటివి కూడా కొన్నిసార్లు మనకు కనబడతాయి. ఓకేనా, 17 జా 289, ఆ 289 వచ్చింది అంటే 17 జా, ఓకే 15 జా, అలా మనకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. స్క్వేర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ పార్ట్ ఈస్ మిక్స్డ్ వన్ అన్న హియర్. క్లియర్? సో ఫస్ట్ టైప్లో వీ హ్యావ్ సీన్ ది కంప్లీట్లీ ప్రాబ్లమ్స్ ఆన్ ఆల్ఫాబెట్ సిరీస్. సో ఆల్ఫాబెట్లో సింగిల్ లెటర్స్ ఇచ్చారు, 2 లెటర్స్ ఇచ్చారు, అదేవిధంగా 3 లెటర్స్, ఇంకా 4 లెటర్స్ కూడా ఉంటుంది, బట్ దట్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్. సో 3 లెటర్స్ వరకు ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది మ్యాక్సిమం. సింగిల్ లెటర్లోని ప్యాటర్న్స్, 2 లెటర్స్లోని, అదేవిధంగా 3 లెటర్స్లోని. అండ్ దిస్ ఈజ్ మిక్స్డ్ సిరీస్. మిక్స్డ్ సిరీస్లో ఎవరెవరు ఉంటున్నారంటే ఆల్ఫాబెట్స్ ఉంటుంది, ఆల్ఫాబెట్స్తో పాటు న్యూమరికల్స్, నెంబర్స్ కూడా ఎంటర్ అవుతుంది అనమాట ఇందులో. సో ఇలాంటిది కూడా
see the question, if you observe the question, C3, E5, G7, I9, and what comes in the next question marks? So next ఏమొస్తుంది? వెరీ గుడ్. ఇంకా M, ఓకే నైస్. సో C3, E5, G7, I9. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి M18 కాదు, K14 కాదు. సో ఆబ్వియస్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3, 5, 7, 9 ఆడ్ నెంబర్స్ ఏవో వస్తున్నట్టున్నాయి కదా. సో అగైన్ మనం రాసుకోవచ్చు, నెంబర్స్లో రాసుకుంటే 11, 13 రాసుకోవచ్చు. సో ఆ ఆన్సర్ ఉందేమో చూడొచ్చు. అర్థమవుతుందా? క్లియర్? సో మీరు నెంబర్స్లో రాస్తే ఇక్కడ చూడండి C3 అంట, 3, 5, 7, 9 అనేది ఏంటవి? సింపుల్ ఆడ్ నెంబర్స్. 1 ఇవ్వలేదు. ఓకే ఓకే. నెక్స్ట్ ఏం రావచ్చు మనకి? 11, 13. 11 అనగానే ఏంటి? K, ఇదేమొంచి M. సో ఆప్షన్ అయితే మనకి ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం కొన్ని డిస్కార్డ్ చేయొచ్చు ఆప్షన్స్లో. M అనేది 21 కాదు, X ఇది ఓకే కానీ బట్ దీనికి సెట్ అవ్వలేదు. సో అన్నీ 2, 2 పెంచుకుంటూ వెళ్తున్నాడు. సో కొంతమంది ఎలా ఆలోచిస్తారు? ఇక్కడే మనం 2 రకాలుగా చెప్పాను. ఒకటి C3, E5, G7, I9. సో ఆల్ఫాబెట్ నెంబర్స్ ఇచ్చాడేమో మేడం, అలాగొక ఆలోచన వచ్చింది. అలా ఆలోచించుంటారా కొంతమంది? ఓకే, దాని ప్రకారం చూసుకుంటే K11, M13 నెక్స్ట్ అలా వచ్చింది. ఇంకొకరు ఎలా ఆలోచిస్తారు? 2, 2 యాడ్ చేసుకుంటున్నారు మేడం. సో 3కి 5 ఎంత యాడ్ చేశారు? 2. 5కి 7 అంటే 2. 7కి ఎంత? 9 అంటే 2. 9కి మళ్ళీ 2 యాడ్ చేస్తే ఎంత? 11. 11కి 2 యాడ్ చేస్తే ఎంత? 13. సో 2, 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళారు మేడం. సెకండ్ వే ఆఫ్ థింకింగ్. ఇంకోటి ఏంటి? అలా కాదు, 3, 5, 7 అనేది ఆడ్ నెంబర్స్ మేడం, అలా వేసుకుంటూ వెళ్ళాలి. సో ఒకే ప్రాబ్లమ్ని మనం ఎలా లాజికల్ థింకింగ్ అంటే డిఫరెంట్ వేస్లో మనం థింక్ చేసి బట్ వేయచ్చు. సో కొన్ని సిమిలర్గా ఉంటుంది, అలాంటప్పుడు కొన్ని డిస్కార్డ్ చేస్తారు. O15, X24 ఉంది బట్ ఒక ప్యాటర్న్లో ఇది సెట్ అవ్వదు దీన్ని వేస్తే. సో ఆ ప్యాటర్న్ కూడా సాటిస్ఫై చేయాలన్నమాట. లాజికల్గా అరేంజ్ చేయాలి, ప్యాటర్న్ని సాటిస్ఫై చేయాలి. సో సో ఇలా కూడా చేయొచ్చు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది అంటే K11, M13. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. సో ఇది మిక్స్డ్ సిరీస్లో వస్తుంది. And we'll go to the number series right now. Okay. So there are I have mentioned some tips కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఆల్వేస్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 2 ఆల్ఫాబెట్ లెటర్స్లో ఏ ప్యాటర్న్ అయితే ఉందో దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఆల్మోస్ట్ సక్సెసివ్ లెటర్స్ పక్కపక్కన ఉండే వాటిలోనే ఆ ప్యాటర్న్ ఆల్మోస్ట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని మనం నెక్స్ట్ దానికి అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ గివెన్ సమ్ మోర్ క్వశ్చన్స్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది, 10 క్వశ్చన్స్. మీరు ఫాస్ట్గా ఇది చేసినట్లయితే విల్ మూవ్ టు ది నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ కూడా మనం వెళ్ళొచ్చు. సో SCD అండ్ ద TEF UZH అండ్ ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ వన్ హియర్. VIJ. సో ఇక్కడ ప్యాటర్న్స్ ఎలా ఉంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తే STUV. నేను మీకు ఒక్క విషయం చెప్పాను, ఫస్ట్ దాంట్లోనే మీకు ఆప్షన్స్లో దొరికేస్తుంది అనుకోండి, డోంట్ థింక్ అబౌట్ ది సెకండ్, ఇంకా ఆలోచించొద్దు అని. ఇంకా కన్ఫర్మేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలని చెప్పాను? సెకండ్ దానికి వెళ్ళి ఇంకొంచెం కన్ఫర్మ్ చేసేసుకోండి. ఓకేనా? అలా అని ఫస్ట్ అటెంప్ట్లోనే కాదు, ఒకసారి యూ గో ఫర్ సెకండ్ ప్యాటర్న్ కూడా ఆలోచించి కన్ఫర్మ్ చేసుకోండి. సో STU మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ VW సాటిస్ఫై చేసింది. సో ఫస్ట్ లెటర్ షుడ్ బి V. అండ్ వాట్ అబౌట్ నెక్స్ట్ వన్ చూస్తే ఈ రెండు చూడండి, CD, EF, GH, IJ, KL కదా, అలా ఉంది కదా. రెండు తీసుకోవచ్చు. మీకు చూడగానే సక్సెసివ్ కనిపించేస్తుంది పక్కపక్కనే. CD, EF, GH, IJ. సో అలా తీసుకున్నట్లయితే మనకు ఉండే పాసిబుల్ ఏముంది అంటే VIJ. సో V కూడా ఇంకెక్కడా కూడా లేదు ఆప్షన్స్లో, కాబట్టి మనం థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ది కూడా మనం కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ యువర్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఈస్ B2CD and what should be the next one? This is the missing. Find the missing letter series. ఇలా అడుగుతూ ఉంటారు. Find out the missing letter series. See, ఇక్కడ చూడండి B2CD
అండ్ ఇక్కడ వచ్చేసరికి బీసీ D4, B5 CD. అంటే ఫస్ట్ దీనికి వచ్చింది, ఓకేనా, తర్వాత దాంట్లో దీనికి వచ్చింది, అంటే నెక్స్ట్ దాంట్లో ఎవరికి రావాలి, యాక్చువల్గా సికి రావాలి కదా. నన్ను అర్థమవుతుందా, క్లియర్? సో మీరు ఫస్ట్ది ఇది మళ్ళీ ఇది ఈ వీటి మధ్యన ఉండే రిలేషన్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే, సో ఆ మధ్యన ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఆ రిలేషన్ని మీరు కనుక క్రాక్ చేయగలిగితే, సో ఈ ప్రాబ్లమ్స్ని మనం హ్యాపీగా ట్యాకిల్ చేయొచ్చు. సో ఫస్ట్ బీకి 2 ఉంది, ఆబ్వియస్లీ సికి నెక్స్ట్ ఏమొస్తుంది అన్న 3 వస్తుంది, తర్వాత డీకి 4 రావాలి, వచ్చేసింది 4, మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ బీకి ఎవరు వచ్చారు 5 వచ్చింది, సికి ఎవరు వచ్చారు 6 వచ్చింది. ఓకే, సో సాటిస్ఫై అవుతుంది. ఎప్పుడు ఇఫ్ ఐఎమ్ టేకింగ్ BC3Dని తీసుకున్నట్లయితే ఆ ప్యాటర్న్ సరిపోయింది, అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంది, కరెక్ట్గా ఉంది. సో ఐ కెన్ టేక్ హియర్ BC3D ఈజ్ అన్ ఏ కరెక్ట్ ఆప్షన్. తీసుకోవచ్చా? రైట్. సో నవ్ యువర్ ఆన్సర్ ఈస్ B. ఇట్స్ బికాస్ ఇట్ ఫాలోస్ సమ్ ఈక్వల్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. ఓకే, సో లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. సో కొంచెం ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నాము అంటే, సో మీరు సింపుల్గా కొంచెం తొందరగా ఆన్సర్ చేయగలిగితే విల్ ప్రాక్టీస్ మెనీ ప్రాబ్లమ్స్. మీరే ఇంకా చూడగానే ప్రాబ్లం చూడగానే యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్, నాట్ ఆన్ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ హియర్. ఓకే, ఫర్ యువర్ క్లారిఫికేషన్ ఓన్లీ ఐ హ్యావ్ మెన్షన్ ది ఆన్సర్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ హియర్. ఓకే, యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్ అండ్ వాట్ కమ్స్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ లెటర్, ఏదైతే ఆ లెటర్ మిస్ అయిందో దాన్ని మాత్రమే మీరు అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్లోని. సో తర్వాత మీరు మైండ్లో ఒకటి అనుకున్నాక మీ ఆప్షన్ని చెక్ చేసుకోండి. సో హియర్ 4 లెటర్ సిరీస్ అయితే మీకు వచ్చింది. ఆల్రెడీ మనం చూసాం కదా, 1 లెటర్ సిరీస్ చూసాము, 2 లెటర్ సిరీస్ చూసాం, 3 లెటర్ సిరీస్ చూసాం, బట్ 4 లెటర్ సిరీస్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చింది. బట్ ఎన్ని లెటర్స్ అయినా రానియండి, నో ప్రాబ్లం. సో మనకి వాటి పొజిషన్స్ తోటి ఐడియా ఉన్నంత వరకు, వాటి మధ్యన ప్యాటర్న్స్ని రిలేషన్ని మనం క్రాక్ చేసినంత వరకు ఎలాంటి ప్రాబ్లం అయినా వీ కెన్ ఈజీలీ సాల్వ్, హ్యాపీగా సాల్వ్ చేయొచ్చు. సో జస్ట్ కన్వర్ట్ ఇంటూ నెంబర్స్. సో వాటి మధ్యన ఏ లింక్ ఉందో చూడండి, నెక్స్ట్ దానికి అప్లై చేయండి. సో EGIM. సో అబ్జర్వ్ చేయండి, ఈ అంటే ఏంటి 5 7 9 11 13, సరిపోయిందా లేదా? సో 5 7 9 ఇక్కడ ఆబ్వియస్లీ ఏమొస్తుంది 11. సో 11 లెటర్ అనగానే ఎవరు వస్తారు మనకి K. అగైన్ అనదర్ ప్రాబ్లమ్ స్టార్ట్స్. K అనగానే మళ్ళీ మనకి ఇక్కడ ఎవరున్నారు, ఇంకొక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక K ఉంది, ఇక్కడ ఒక K ఉంది. సో ఈ 2 డిస్కార్డ్ చేయొచ్చు ఆప్షన్స్లో, ఓకేనా. సో కొన్ని బిట్స్లో అనుకో ఓన్లీ K వచ్చింది అనుకోండి, సో ఇంకా సెకండ్ ఆప్షన్ కూడా లేకుండా హ్యాపీగా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, K టిక్ పెట్టేస్తారు. అండ్ బట్ ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ మనకి ఇప్పుడు ఎవరెవరు వచ్చారు, KLMAనా లేదా KLLAనా, ఏమొస్తుందో చూడాలి. చెప్పండి ఎలా వచ్చింది ఆప్షన్, ఎవరైనా చెప్తారా? చెప్పు నన్ను ఒకసారి ఎలా వచ్చిందో. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ డిస్కషన్, నువ్వు ఎలా ఆలోచించారు, ఎలా చేశారు. యా, వెరీ గుడ్. యా, ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్. సో ఫస్ట్ లెటర్ మీరు క్రాక్ చేశారు, దట్ ఈస్ K వచ్చింది, బికాజ్ 5 7 9 11 కాబట్టి K వచ్చింది. సెకండ్ది కూడా సేమ్ ఉంది, అంతాను అన్ని చోట్ల ఏముంది సేమ్ ఉంది కాబట్టి L. బట్ థర్డ్ లెటర్కి వచ్చేటప్పటికి ఇక్కడ 6 8 10, నెక్స్ట్ ఆబ్వియస్లీ ఏమవుతుంది 12, ఎందుకంటే +2 మీకు నేను ఎప్పుడైతే 6 8 అన్నానో మీకు అక్కడే అర్థమైపోయింది. 6 8 అనగానే ఏమొచ్చేసింది మీకు, ఓ +2, అర్థమైందా. సో ఇలా ఆలోచన, అఫ్కోర్స్ ఎడిషన్స్ కాబట్టి మీరు సింపుల్గా ఇదే ఫాస్ట్నెస్ థింకింగ్ క్యూబ్స్లో స్క్వేర్స్లో కూడా వచ్చేస్తే మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఇదే థింకింగ్ ప్రైమ్ నెంబర్స్లో కాంపోజిట్ నెంబర్స్లో వచ్చేస్తే కూడా ఇంకా మీరు మల్టీ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయొచ్చు హ్యాపీగా. ఇప్పుడు ఎలా నేను 6 8 అనగానే నెక్స్ట్ 10 అని చెప్తున్నారో, సో రేపొద్దున సమ్ 225 289 అని పెద్ద నెంబర్స్ చెప్పినప్పుడు కూడా సో నెక్స్ట్ నెంబర్ 324 అని చెప్పేటట్టుగా ఉండాలి. స్మాల్ నెంబర్స్ని నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఆ పెద్ద నెంబర్స్ని కూడా మనం చేయొచ్చు. సో ఏమవుతుందంటే ఆబ్వియస్లీ KLLA. సో ఇంక ఇక్కడ M లేదు కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ మనం Dని తీసుకోవచ్చు.
So that's your third question. And another fourth one is also ACEGIK MOQ. And what about the next one? Find the missing letter series in 3-letter series. Children, so now it's your turn. You have to tell the answer. I want explanation from you. మీ నుంచే నాకు కావాలి. సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కాదు, సో ఎందుకు ఆప్షన్ అది అయిందో కూడా మీరు చెప్పగలగాలి. సో ACE. So always first you take the first letter from the first one and first letter from the second one. నేను అదే టిప్స్లో కూడా మీకు చెప్పాను, ఇందులోంచి నిన్న కూడా చెప్పాను, దీనికి మధ్యన రిలేషన్ ఫస్ట్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత సెకండ్ దానికి థర్డ్ దానికి కన్ఫర్మ్ చేసుకోండి, అప్పుడు దాన్ని అప్లై చేసేయండి మొత్తం అన్నిటికీ. ఏ అనగానే 1, G అనగానే 7, M అనేది 13. చెప్పండి. ఇట్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్. అన్నీ సింపుల్గా +2లు +1లు ఉండవు కదా, లేదా ప్రైమ్ నెంబర్స్ ఆల్వేస్, లేదా +2లు లేదా రిపిటేషన్స్ లాంటివి రావచ్చు. కొన్నిసార్లు +2 -2లు చేయాల్సి వస్తుంది, -2లు ఇంటూలు చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ క్వశ్చన్ హియర్. ACE BDF EHK. This is also, you please note down. So while I am explaining the questions, you please all of you note down and give the answers immediately. So don't watch on the complete board. Note down in your notebooks. There you solve it and give the answer. You just note down the question only. This is also for you. This question is also for you. So all of you please note down the question, 5th question. So all these questions are from previous questions. So can I go to the next slide? So all of you please take your questions and solve it. And this is your another question is, it's a 4-letter series question. So the patterns may be addition pattern లో ఉండొచ్చు, సబ్ట్రాక్షన్ లేదా మిక్స్డ్, అంటే కొన్ని ఒక లెటర్కి యాడ్ చేస్తూ ఒక లెటర్ సబ్ట్రాక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో మిక్స్డ్గా ఉండొచ్చు. లేదా వన్ లెటర్ స్కిప్ చేసి ఉండొచ్చు, ఆల్టర్నేట్స్ ఇవ్వచ్చు, ఓవెల్స్ ప్యాటర్న్లో ఉండొచ్చు, రివర్స్ ఆర్డర్లో అయి ఉండొచ్చు, స్క్వేర్స్ చేసి యాడ్ చేసి ఉండొచ్చు, క్యూబ్స్ చేసి యాడ్ చేసి ఉండొచ్చు. సో యూ ట్రై యువర్ ఓన్ వే, మీ ఓన్ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి. సో అదర్వైజ్ ఐల్ కమ్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఒకసారి మీ బుర్రకు పదును పెట్టండి, ఒకసారి ట్రై చేయండి అది. అండ్ కెన్ ఐ గో టు ద నెక్స్ట్ స్లైడ్? దిస్ ఈజ్ అనదర్ స్లైడ్. Another question, it's a 3-letter series question. I think you can easily tell the answer. This is a very simple question. So by seeing the question itself you can give the answer. Am I right? Question చూస్తేనే మీరు దానికి ఆన్సర్ చెప్పొచ్చు. BCB DED FGF HIH JKZ. సో వాట్ కేటగిరీలోకి వచ్చింది ఇది? రిపిటేషన్. సో ఫస్ట్ లెటరు లాస్ట్ లెటరు ఏమైంది? సో రిపీట్ అవుతూ వస్తుంది ఒక ప్యాటర్న్లో వరుసగా. ఓకేనా? సో అలా కూడా మీరు చూడొచ్చు. సో కొన్ని ఈజీగా చూస్తూనే చెప్తాము, కొన్ని ఏమొంచి అడిషన్ చేస్తూ వాటి మధ్యన రిలేషన్ ఏముందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ అనదర్ వన్ ఈస్ ఏనా? So this is your 6th answer. You just want to give the 6th answer. Okay. You want to give any explanation for this? See here I have mentioned clues kuda nenu meeku ichchanu. So ఫస్ట్ దాంట్లోని ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అయ్యింది అని చెప్పాను, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ కూడా చేయొచ్చు. ఇక్కడ క్లూస్ లాగా మీకు ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లోని. సో ఫస్ట్ లెటర్లో
ఎలాంటి ప్యాటర్న్ ఫాలో అయింది, సెకండ్ లెటర్కి సేమ్ కంటిన్యూ అయిందా లేదా. ఓకే, అండ్ టేక్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ లెటర్ సిరీస్. లాస్ట్ క్వశ్చన్ తీసుకోండి. సో స్లైడ్స్లో ఉండేది అండ్ నార్మల్గా దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసింది పీడిఎఫ్లో మీకు పంపిస్తాను, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ చెప్తున్నప్పుడు కూడా మీన్ వైల్లో దీని క్వశ్చన్స్ కొన్ని చూపించి అడుగుతాను. సో మన రీజనింగ్ ఈ మెంటల్ ఎబిలిటీ క్లాసెస్లో మీ బ్రెయిన్కి ఎక్కువ పదును ఉంటుంది. సో ఆలోచించాలి, రకరకాలుగా ఆలోచించాలి. ఏమై ఉంటుంది, వాటి మధ్యన యాడ్ చేశారా, డిఫరెన్స్ చేశారా, స్క్వేర్ చేశారా, లేకపోతే ప్రైమ్సా, ఈవెంట్సా, కాంపోజిట్సా, ఓవల్సా, కాన్సోనెంట్సా, లేకపోతే రివర్స్లో వచ్చిందా, ఫ్రంట్ నుంచి వెళ్ళిందా, ఒక లెటర్ని స్కిప్ చేశారా. సో మన మైండ్ పరిపరి విధాలుగా ఆలోచించాలి. 360 degrees అంటాం కదా, అంతా ఇంకా అన్ని రకాలుగా ఆలోచించాలి ఏమై ఉంటుంది అనేది. యా, వెరీ గుడ్. So option should be A. So question is A. So these are your questions. So take the answers also and try to find out some explanations. దాన్ని ఎలాగా ఇచ్చానో కూడా. సో అన్నీ నేను చెప్తే ఇట్ షుడ్ నాట్ బీ వన్ వే. ఏదో ఒక రకంగా మన థియరీ, రెగ్యులర్ థియరీ క్లాసెస్ లాగా అంతా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు వినడం కాదు. సో 80% నేను జస్ట్ ప్రొవైడర్ని మాత్రమే. అంటే క్వశ్చన్స్ ఇలా ఉంటుంది, ఇవి క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను మీకు ఒక జస్ట్ గైడ్ని మాత్రమే.